హలో ఎవరీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. thumbnail చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది వీడియో దేని గురించి అని. yes, we bought our new car which is Tesla. అసలు టెస్లానే ఎందుకు తీసుకున్నాము, మేము ఏమేమి కార్స్ టెస్ట్ డ్రైవ్ చేసాము అండ్ కెనడాలో కార్ కొనడానికి ప్రాసెస్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాము. ఐఎమ్ యాక్చువల్లీ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ బికాస్ ఇది నా కోసం తీసుకున్న కార్ అనమాట. వీ ఆల్రెడీ హ్యావ్ ఎ కార్ పాలిసేడ్, అది సతీష్ నడుపుతాడు. సో ఇప్పుడు తీసుకునేది ఏదైనా చిన్నది తీసుకుందాము అని చూసాము బికాస్ నేను నడపడానికి డైలీ యూస్కి అవుతుంది అని. మా రిక్వైర్మెంట్స్ని బట్టి 2-3 ట్రై చేద్దాము, ఆ తర్వాతనే ఏదైనా ఫైనలైజ్ అవుదాము అని అనుకున్నాము. సో అట్లనే అవర్ ఫస్ట్ స్టాప్ వాజ్ హ్యుండాయ్ షోరూమ్. ఎందుకంటే ఆల్రెడీ మా దగ్గర పాలిసైడ్ ఉంది విచ్ ఇస్ యాక్చువల్లీ హ్యూజ్ వెహికల్, చాలా పెద్దగా ఉంటుంది అండ్ వీ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. చాలా నడిపినాం మేము దాన్ని అండ్ అది చాలా యూజ్ అయ్యింది మాకు, ఫ్యామిలీ మొత్తం కూడా మంచి తిరగలిగినాము. బట్ నేను న్యూ డ్రైవర్ని కాబట్టి నాకు ఏదైనా చిన్న సైజులో ఉండే కారు ఏదైనా అయితే బాగుంటుంది, సెడాన్ లాగా ఉండేది మంచిగా ఉంటుంది అన్నట్టుగా చూసాము. హ్యుండాయ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆప్షన్స్ చూసాము, ఎలాంటి అట్లా చూసాము. కానీ దే లిటరల్లీ సెడ్ 8 to 10 months అవుతుంది మీకు వెహికల్ రావడానికి అని, అప్పుడు మేము ఆర్డర్ చేస్తే అని. సెకండ్ హ్యాండ్ కార్స్ ఉండినాయి ఏవైతే ఇమీడియట్లీ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పినారు, కానీ ఒకటి కూడా మంచిగా లేకుండే అండ్ మేము సెకండ్ హ్యాండ్ కూడా చూడలేదు. యాక్చువల్లీ ఫస్ట్ హ్యాండ్ తీసుకుంటే బెటర్ అనేసి. అండ్ అవర్ నెక్స్ట్ స్టాప్ వాజ్ టెస్లా షోరూమ్. సో యాక్చువల్లీ మేము ఈ కార్లన్నీ చూసే కన్నా ముందే బ్యాంక్స్తో మాట్లాడినాము. మేము ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో మావి రిలేషన్ ఎక్కడైతే ఉందో వాటితో ఆల్రెడీ మాట్లాడి మేము ఎంతవరకు ఎలిజిబుల్ అవుతామో ఇంకొక కార్ తీసుకోవడానికి అని ఆల్రెడీ చెక్ చేసినాం మేము. అండ్ ఆ రేంజ్లో ఉన్న కార్స్ మాత్రమే చూసినాం మేము. సో దాంట్లోనే ఇట్లా టెస్లా కూడా మేము ఎలిజిబుల్ అవుతుండే, అది ఎంతైతే రేట్ ఉందో. సో అందుకే టెస్లా కూడా కన్సిడర్ చేసినాము. అండ్ సతీష్కి వై మోడల్ మీద చాలా ఉండింది, ఎందుకు అంటే ఇంకొంచెం పెద్దగా ఉంటుంది అండ్ 3కి వైకి పెద్ద డిఫరెన్స్ లేకుండే రేటు. ఇప్పుడు చేంజ్ అయినాయి, రేట్స్ తగ్గినాయి, కానీ మేము తీసుకున్నప్పుడు మాత్రం రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేకుండే, ఓన్లీ 7,000 to 8,000 డిఫరెన్స్ ఉండింది అంతే. సో సతీష్కి అదే తీసుకుందాము అని ఉండింది, కానీ నా కోసం చిన్నది తీసుకున్నాము బికాజ్ నాకు పెద్దది అయితే కనుక మళ్ళీ నేను అదొక వంకగా చెప్పి నడపనన్నమాట, నడపకుండా ఉండిపోతానేమో అన్న భయానికి మళ్ళీ చిన్న కార్కి వచ్చినాము. టెస్లా షోరూమ్ తర్వాత మేము టొయోటో షోరూమ్కి పోయినాము అండ్ అక్కడ క్యామ్రీ కూడా చూసినాము, కానీ అది కూడా వెహికల్ అది ఉన్నది సోల్డ్ ఉండింది అండ్ దానికి కూడా ఆల్మోస్ట్ 1 year చెప్పిండ్రు డెలివరీకి. టెస్లా అయితే అవైలబుల్ లో ఉండినాయి, 1 month తోనే డెలివరీ ఇస్తాము అన్నారు. అందుకనే ఫస్ట్ ఒక రోజు చూసేసి అన్ని డీటెయిల్స్ మాట్లాడి వచ్చి ఆ తర్వాత ఒక రోజుకి టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకున్నాము. ఇది టెస్ట్ డ్రైవ్ కి మాకు ఇచ్చిన వెహికల్. వై ఇంకా 3 రెండు టెస్ట్ డ్రైవ్ చేసినాము అండ్ మేము డ్రైవ్ స్టార్ట్ చేసే ముందే అక్కడ అసోసియేట్ మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాడు ఎట్లా డ్రైవింగ్ ఏంటి అని. Okay, and obviously it's cruise control, right? So it will say your max speed like normal cruise controls. It will say, for example, you say 60 kilometers an hour max, and you can adjust the speed by moving this up or down. Okay, your maximum. If there's going to be a max rating below, right? If that's blue, that means the autopilot is engaged. అంతే లోపల ఇది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది, అంత ఒకటే స్క్రీన్ ఉంది కాబట్టి. మరి ఫస్ట్ డ్రైవ్ లోనే మాకు కార్ నచ్చింది, కానీ రేట్ విషయంలోనే ఆలోచిస్తూ ఉండే అన్నమాట. అంటే నేను నడిపేదానికి అంత పెట్టి తీసుకోవడం అవసరమా అన్నట్టుగా మేము ఆలోచిస్తూ ఉండినాము. అండ్ దీనికి ఎవరు రాలేదు, నార్మల్గా టెస్ట్ డ్రైవ్ కి వాళ్ళ కంపెనీ నుంచి ఎవరో ఒకళ్ళు యాడ్ అయ్యి వస్తారు కదా మనతోని. సో దీనికి ఏం రాలేదు బికాస్ దానికి ఆటో ట్రాకింగ్ ఉంటుంది కాబట్టి మేమే వెళ్ళినాము. మాకు నచ్చింది చూడడానికి, కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. కంప్లీట్ అన్ని బటన్లు అవి ఇవి లేకుండా జస్ట్ ఒక స్క్రీన్ మాత్రమే ఉండేసరికి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండే మాకు. ఇవి సైడ్ వే కదా, సైడ్ కెమెరా ఇవి, అదేమో బ్యాక్ కెమెరా. అది సైడ్స్ కి టర్న్ అయినప్పుడు మనకి ఆ పాలిసైడ్లు ఉన్నట్టు ఉంది, కానీ ఇక్కడ స్క్రీన్ లాగా అనిపిస్తుంది. జస్ట్ ఇదొకటి ఉందండి అంతే. మనకి అన్ని ఇట్లా అన్ని సిస్టమ్స్ ఇదొక స్క్రీన్, ఒక టీవీ లెక్క అదొకటి అంతే. స్టీరింగ్ ఇది అంతే ఉంది. పైన చూడు ఒకసారి, ఎందుకంటే సతీష్కి అయితే కార్ చాలా నచ్చింది. ఆ రోజే బుక్ చేసేద్దాము అన్నాడు. $250 కట్టాలన్నమాట. $250 కడితే మన ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తారు, బట్ అది నాన్ రిఫండబుల్. ఒకవేళ మనం మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నా కానీ మనకు డబ్బులు రావు. సో నేను కొంచెం కొన్ని చెక్ చేసినాక మళ్ళీ కన్ఫర్మ్ చేద్దాము, ఎట్లానో తొందరనే అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి అన్న థాట్లో ఆ రోజు కన్ఫర్మ్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ ఇంకేమైనా చూద్దాము అని చెప్పి వచ్చాము. బట్ ఫైనాన్షియల్స్ అన్నీ కూడా చూడాలి కదా, వచ్చినాక దేనికి ఎంత అవుతుంది, ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ చాలా ఉంటాయి కదా మెయిన్ కారే కాకుండా పక్కన. సో దీంట్లో కూడా ఆటో పైలట్కి ఎంత ఉంది, అన్ని ఆప్షన్స్ అన్నీ చూస్తూ ఉండినాము. వాపస్ వచ్చినాక వాళ్ళతోని ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసినాము, ఎట్లా అవుతుంది ఏంటి అవన్నీ క్యాలిక్యులేట్ చేసినాం అనమాట. అండ్ దే ఎక్స్ప్లెయిన్డ్ క్లియర్లీ. ఆ తర్వాత కూడా టెస్లా తీసుకుంటే మెయింటెనెన్స్ ఉండదు కదా, ఇంజిన్ లేదు, ఎలక్ట్రిక్ కార్ కాబట్టి. ఆ తర్వాత మెయింటెనెన్స్ ఉండదు, గ్యాస్ అవసరం ఉండదు. సో దానివల్ల ఎంత సేవ్ అవుతుంది అన్నది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా, బికాస్ వేరే కార్స్ అయితే కనుక వాటికి మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ గ్యాస్ కావాలి. అవన్నీ కూడా అక్కడ వాళ్ళతో కూర్చున్నప్పుడే వాళ్ళు ఆబ్వియస్ కదా, వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు ఇంకా డీటెయిల్గా మాకు ఎక్స్ప్లెయిన్
ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండినారు. బట్ ఈ టైం మొత్తంలో ఇష్యూని హ్యాండిల్ చేయడం కష్టంగా ఉండింది. ఇష్యూ, రిషి, ఇంకా నేను, సతీష్ మేము నలుగురం వెళ్ళినాము టెస్ట్ డ్రైవ్స్ అన్నింటికి. అండ్ ఇష్యూకి ఎంత ఎక్సైట్మెంట్ అనమాట, ఇంకా అన్ని కార్లు చూస్తుంది కొత్తగా, అన్ని కొత్త ప్లేసెస్కి పోయేసరికి. కానీ టెస్లా షోరూంలో మాత్రం దానికి ప్లే ఏరియా చిన్నగా ఉండింది, కొంచెం టాయ్స్ పెట్టినారు. దానివల్ల అది కొంచెం ఎంటర్టైన్ అయింది. అక్కడ ఒకళ్ళం అక్కడ ఉంటే సరిపోయింది. అది ఆ టాయ్స్తో ఆడుకుంటూ ఉండింది. అండ్ సతీష్ ఆ లెక్కలన్నీ మాట్లాడిండు వాళ్ళతోని. బట్ ఆ రోజు మొత్తం అవన్నీ చూసినాం. ఇంకా చూసేసి ఎంత అవుతుంది, ఏదైతే ఎంత అవుతుంది, దాంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కదా, రేర్ వీల్ డ్రైవా లేకపోతే ఆల్ వీల్ డ్రైవా అన్నది చాలా ఉన్నాయి కాబట్టి, అండ్ 5 తీసుకుందామా 3 తీసుకుందామా ఇట్లాంటి అన్నింటికి దేనికైతే ఎంత అవుతుంది ఏంది అన్నది అవన్నీ లెక్కలు మాట్లాడేసి వచ్చినాం. ఇంకా ఫైనల్ ఒక ఆప్షన్ చూద్దాము అని చెప్పేసి మర్సిడీస్ బెంజ్కి కూడా పోయినాము. అక్కడ కూడా టెస్ట్ డ్రైవ్ చేసినాము. ముందే మేము మాట్లాడుకొని ఉండే అనమాట, ఈ కార్ అయితే మా బడ్జెట్లో ఉంది దాంట్లో అని చెప్పేసి దానికి టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకొని వెళ్ళినాము. ఏది బుక్ చేసుకున్నా సరే, మీరు ఏ షోరూమ్కి వెళ్ళినా సరే ముందే దానికి మీరు టెస్ట్ డ్రైవ్కి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్ళాలి. సేల్స్ కాబట్టి వాళ్ళు మీకు చాలా ప్రాంప్ట్గా ఆన్సర్ ఇస్తారు. మీకు ఎప్పుడు కావాలి అంటే మీ అవైలబిలిటీని వాళ్ళు బట్టి ఇచ్చేస్తారు. సో అట్లా ముందే బుక్ చేసుకోవాలి. డైరెక్ట్గా వెళ్తే కనుక మోస్ట్లీ యాక్సెస్ ఉండదు, కార్స్ అవైలబుల్గా ఉండవు అన్నీ కాబట్టి సో ముందే బుక్ చేసుకోవాలి. సో మేము అట్లనే బుక్ చేసుకొని పోయినాము. దీనికి కూడా టెస్ట్ డ్రైవ్ చేసినాము. అండ్ ఇది కూడా ఎంత అవుతుంది ఏంటి అన్నది కూడా మొత్తం కౌంట్ తీసుకున్నాము వాళ్ళ దగ్గర. మనం ఎప్పుడైతే ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేస్తామో ఆ సేల్స్ పర్సన్తో మనం వాళ్ళకి ఈమెయిల్ చేయమని కూడా అడగొచ్చు. వాళ్ళు మనకు అవన్నీ ఈమెయిల్ చేస్తారు. సో దట్ మనం ఇంటికి వచ్చినాక కూడా అవన్నీ డీటెయిల్గా చూసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే మనం కన్ఫర్మ్ చేస్తామో, ఏదైనా అడ్వాన్స్ అమౌంట్ కట్టి దానికి ఏదో మినిమం అమౌంట్ ఉంటుంది కదా, అది కట్టి కన్ఫర్మ్ చేస్తామో అప్పుడు వాళ్ళ నుంచే లోన్ ప్రాసెసింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు చేసి మనం ఏ బ్యాంక్కి అప్లై చేయమంటే దానికి చేస్తారు. మనం ఆల్రెడీ మన బ్యాంక్స్కి దేనికి రిలేటెడ్ ఉంది అండ్ దేనికి అప్రూవ్ అవుతుంది అని అంటే కనుక మనం దానికి మనకి అప్రూవ్ అయిపోతుంది. అండ్ దాన్ని బట్టి వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. మనం ఏం చేయాల్సింది ఉండదు. వాళ్ళు అడిగిన డాక్యుమెంటేషన్ మాత్రం ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది కూడా టెస్ట్ డ్రైవ్ ఇద్దరు, రిషి ఇంకా సతీష్ ఇద్దరు డ్రైవ్ చేసిండ్రు. ఈ కార్ చాలా నచ్చింది. కానీ ఇది కూడా అంతే, దీనికి కూడా 7 months ఏమో ఉండింది డెలివరీ కోసము. అండ్ దీనికి ఆబ్వియస్గా మర్సిడీస్ కాబట్టి తర్వాత కొంచెం ఆబ్వియస్గా దాని రిచ్ లుక్ని బట్టి మెయింటైన్ చేయాలి. అండ్ అది మెయిన్ థింగ్ ప్రీమియం గ్యాస్ ఉండింది. మేజర్ పాయింట్ ఏంటి అని అంటే, ఎక్కువ నడిపే వాళ్ళకైతే, డ్రైవింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి, కార్లు అంటే ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి ఒకేమో, కానీ నాలాగా కొంచెం నడుపుతూ కొంచెం బేసిక్ నెసెసిటీస్ కోసం అవసరం ఉన్న వాళ్ళకి అంత పెట్టి అవసరం లేదు. అండ్ ఆ తర్వాత అంత రెగ్యులర్ మెయింటెనెన్స్ అండ్ ప్రీమియం గ్యాస్ కూడా అంటే మాకు అంత వర్త్ అనిపించలేదు. సో అందుకే నాకు అది కరెక్ట్ కాదు అనిపించింది. సో అందుకే దాన్ని కూడా మర్సిడీస్ కూడా డ్రాప్ అయినా. ఆ బెంజ్ షోరూంలో కూడా మా చిట్టి తల్లి అట్లా తిరుగుతూనే ఉందన్నమాట. అది షోరూమ్ అంతా దాన్నే అన్నట్టు ఫుల్గా తిరుగుతుంది. సో అన్ని టెస్ట్ డ్రైవ్లు అయిపోయినాక మా ఫైనల్ రిక్వైర్మెంట్స్ కంక్లూజన్ ఏంది అని అంటే, నాకేమో కార్ తొందరగా చేతికి రావాలి, తొందరలో డెలివరీ ఉండాలి, అండ్ సైజ్లో చిన్నగా ఉండాలి, పెద్దగా ఉండొద్దు అనేసి. అండ్ సతీష్కి ఏమో నార్మల్ చిన్న వెహికల్ కాకుండా కొంచెం ప్రీమియం లాగా ఉండాలి అని చెప్పి. సో అవన్నిటికి బట్టి మాకు టెస్లా అది మోడల్ 3 అయితేనే కరెక్ట్ అని అనిపించింది. సో ఫైనలీ టెస్లా షోరూమ్కి వెళ్ళేసి బుక్ చేసేసి వచ్చేసినాము. అడ్వాన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కట్టేసి వాళ్ళకి కావాల్సిన బేసిక్ డాక్యుమెంట్స్ ఇచ్చేసి వచ్చినాము. 40 daysలో డెలివరీ ఉంటుంది అని చెప్పిండ్రు. కానీ 40 days పట్టలేదు. యాక్చువల్లీ వాళ్ళు ఒక 2 weeks కాగానే మాకు కాల్ చేసిండ్రు అవైలబుల్ ఉందని. బట్ అప్పుడు మంచి రోజులు లేకుండే అనమాట. సో అందుకే మేము అప్పుడు వద్దు అని చెప్పేసి మళ్ళీ ఒక వీక్ పోస్ట్పోన్ చేసినాము. చేసి ఆ తర్వాత 3 weeksకి అనమాట మేము బుక్ చేసినాక అప్పుడు వచ్చింది. సో దానికి కూడా ఆబ్వియస్గా మళ్ళీ నలుగురం పోయినాము తీసుకోవడానికి. అండ్ వి వర్ సూపర్ ఎక్సైటెడ్, కొత్త కార్ వస్తుంది అని చెప్పి ఫుల్గా రెడీ అయ్యేసి తినేసి ముందు పోయినాము. అపాయింట్మెంట్ టైం ఇస్తారనమాట, స్లాట్. ఆ స్లాట్ కన్నా ముందే పోయినాం మేము, టైం ఎక్కువ పడుతుందేమో అని. బట్ లిటరలీ మేము రెడీ అయ్యి ఆడి బోనింగ్ ఎంతసేపు పట్టిందో అంతసేపు కూడా లేకుండే అసలు లోపల ప్రాసెస్ అంతా. మనకు ఆల్రెడీ స్లాట్ ఇచ్చి ఉన్నారు కాబట్టి మనది ఆల్రెడీ మొత్తం అయిపోయే ఉంటుంది. అండ్ మనము ముందే అడ్వాన్స్ పే చేసినప్పుడే బ్యాంక్కి ఆల్రెడీ వాళ్ళు అప్లై చేసేసి ఉంటారు కాబట్టి అప్రూవల్ ఫీ డాక్యుమెంట్స్ అవన్నీ మనకు ఆల్రెడీ ఈమెయిల్ చేసేసి ఉంటారు. అవి మన ఈమెయిల్లోనే ఈ సిగ్నేచర్ పెట్టేసి పంపించేసేయడమే. సో ఆ రోజు జస్ట్ వెళ్ళి కీస్ తీసుకోవడం మాత్రమే అనమాట. ఆడు సంతకం పెట్టి కీస్ తీసుకోవడము అంతే. అండ్ అడ్వాన్స్ అమౌంట్ మేము పే చేసినాము, డౌన్ పేమెంట్ పే చేసినాం కాబట్టి ఆ అమౌంట్ది కూడా డీడీ ఇచ్చేసేయాలి అంతే. సో లోపల హార్డ్లీ 5 minutesలో అయిపోయింది
అయిపోయింది అంతే. కంప్లీట్ మనం లోపల పోయి ఆ డీడీ ఇచ్చేసినాకనే సంతకం పెట్టినాము అంటే వాళ్ళు కీస్ ఇచ్చేసినారు. కీస్ ఇచ్చేసి మనకు బయటకు వచ్చి కార్ చూపెట్టేసినారు. అండ్ నా కారు నేను ఎంత ఎక్సైటెడ్ ఉండేనో కానీ సతీష్ అయితే సూపర్ హ్యాపీ ఉండే. అసలు టెస్లా కార్ వచ్చింది అనేసి, ఎలక్ట్రిక్ కార్ కావాలి అని సతీష్కి చాలా ఉండింది. సో హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. ఇష్యూ కూడా వచ్చి ఉండింది కానీ ఆ రోజు చాలా చల్లగా ఉండింది. సో ఎక్కువసేపు బయట ఉండలేదు, వెంటనే కార్లో ఎక్కేసి వెంటనే రిటర్న్ అయిపోయినాము ఇంటికి. అండ్ మేము తీసుకున్నది రెడ్ కలర్ తీసుకున్నాము, గర్ల్స్కి అది క్లాసీ ఉంటుంది అని చెప్పేసి. అండ్ టెస్లా 3 మోడల్, దాంట్లో కూడా మేము డ్యూయల్ మోటార్ తీసుకున్నాము. ఆల్ వీల్ డ్రైవ్ ఉంటే మంచి, కానీ స్పెషల్లీ వింటర్స్లో అయితే ఆల్ వీల్ డ్రైవ్ ఉంటేనే మంచి ఉంటుంది అన్నట్టు తీసుకున్నాము. అండ్ పర్ఫార్మెన్స్ వెహికల్, సో అది అనమాట బేసిక్ హై లెవెల్ ఫీచర్స్. సో 3లోనే హై లెవెల్ది తీసుకున్నాము అన్నీ. సో అలా మా డెలివరీ అయిపోయింది. అండ్ ఎప్పుడైతే మనకి డెలివరీ ఇస్తారో ఆ తర్వాత ఒక 1 వీక్ వరకు మనము దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అని చెప్పి చూసి వాళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు. సో ఏదన్నా కొంచెం అటు ఇటు ఉండినా కానీ, ఇప్పుడు అక్కడ మార్క్స్ ఉన్నా ఏమున్నా మనం అవన్నీ చెక్ చేసి వాళ్ళకి చెప్పొచ్చు అన్నమాట. అప్పుడు చెప్తే కనుక వాళ్ళు రిప్లేస్మెంట్ కానీ దానికి ఏంటి అన్నది చూస్తారు. సో మేము కూడా ఆ రోజు అక్కడనే చూసినాము, అక్కడికి స్టార్ట్ అయ్యే ముందే చూస్తే బెటర్ అనేసి అక్కడనే చూసినాము. అండ్ ఆ తర్వాత వచ్చినాక కూడా కొంచెం చెక్ చేస్తూ ఉండినాము. సో దట్ వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు ఏదో ఒకటి రిజల్యూషన్ ఇస్తారు అనేసి. ఆ 1 వీక్ తర్వాత చేస్తే కనుక వాళ్ళు వాటిని కన్సిడర్ చెయ్యరు. సో మనం ఆ స్టార్టింగ్ డేస్లోనే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ, ఏమైనా గీతలు ఉన్నా ఏమున్నా వెంటనే చెప్పేసి ఆ రోజు అట్లా అన్ని చెక్ చేసేసుకొని ఇంటికి వచ్చేసినాము. అండ్ వచ్చినాక ఆ రోజు గుడికి వెళ్ళలేదు, కుదరలేదు మాకు. సో నెక్స్ట్ డే వెళ్ళి గుడిలో పూజ చేసుకొని వచ్చినాము. సో అట్లా అయింది మా కార్ బయింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తం. హోప్ యూ లైక్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ స్టే లాంగ్.